హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెయిర్ స్టైల్ని అయితే తీసుకొని వచ్చాను. ఇది బ్రైడ్స్కి వేసిన, ఇప్పుడు మనకు ఫెస్టివల్స్ జరుగుతున్నాయి కదా, ఫెస్టివల్స్ టైంలో వేసుకున్న, కాలేజ్ డేస్లో వేసుకున్న, ఎవరికైనా ఫ్రెండ్స్ చాలా బాగా సెట్ అయ్యే హెయిర్ స్టైల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము టెంపుల్స్కి వెళ్తుంటాము. అలాంటప్పుడు డైలీ ఒక హెయిర్ స్టైల్ టెంపుల్కి వెళ్ళినప్పుడు వేసుకున్నామంటే చాలా స్పెషల్గా కనిపిస్తాము. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి మీరు టెంపుల్కి వెళ్ళే 1 డేలో అయితే వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకా మనము వీడియో విషయానికి వస్తే చూడండి. ఫ్రంట్ అయితే ఇలా కొంచెం పోనీలాగా అయితే హెయిర్ తీసుకోవాలి. కొంచెం పార్టీషన్ తీసుకొని ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. లేదు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. చూడండి, మనము అటు ఇటు అల్లుతున్నాము కదా. చూడండి, ఇప్పుడు 1 సైడ్ అయితే కొంచెం పాయింట్ తీసుకొని నెక్స్ట్ ఇటు సైడ్ ఇంకొంచెం పార్టీషన్ని తీసుకొని అయితే అల్లుతున్నాము. నేను ఇప్పుడు చూస్తున్న వీడియో దగ్గర అయితే మొత్తం పాయని నేను ఇంకొక సైడ్కి తీసుకురావట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, కొంచెమే తీస్తున్నాను. ఆ కొంచెం తీసుకొని మన ఫింగర్లో పెట్టాక నెక్స్ట్ ఇంకొక సైడ్. ఇప్పుడు చూడండి చెప్తాను. ఇప్పుడు ఉన్న పాయ మొత్తంని తీసుకోలేదు. ఆ పాయలో ఒక హాఫ్ అయితే తీసుకొని నా ఫింగర్లో పెట్టాను. నెక్స్ట్ 1 సైడ్ ఇలా పార్టీషన్ అయితే తీసాను. చూడండి, సేమ్ అలానే కొంచెం అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే మనము హెయిర్ స్టైల్ రావాలి కదా, అంటే ఆ డిజైన్ రావాలి కదా, అందుకని చూడండి. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇలా కొంచెమే తీసుకోవాలి మీరు పాయని. నెక్స్ట్ సైడ్ పార్టీషన్ అయితే తీయాలి కదా. చూడడానికి చాలా ఈజీగా ఉంది. మీరు మొత్తం రెడీ అయిపోయి ఒక్కసారికి వేసేసుకుందాము అని అనుకున్నారా, పప్పులు కాలేసినట్టే ఫ్రెండ్స్. ఓకేనా, అంటే నేను అప్పుడు ఎప్పుడో వేశాను, కరెక్ట్గా అయితే నాకు గుర్తులేదు. ఒక 1 టైం కాదు, సెకండ్ టైంకి నేను ఈ పాప పైన కొంచెం ప్రాక్టీస్ చేస్తే గానీ వేయగలిగాను. ఓకేనా, చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారన్నా మీరు, అంటే మీరు ఈవినింగ్ ఈ హెయిర్ స్టైల్ వేసుకోవాలి అని అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు మార్నింగ్ ఒకసారి ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. అప్పుడు హడావిడి లేకుండా పీస్‌ఫుల్‌గా అయితే వేయొచ్చు. ఓకేనా, కానీ మీకు ఒక్కసారి అర్థమైంది అనంటే చాలా ఈజీ. చాలా అంటే చాలా యూనిక్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి చాలా ప్లఫీగా కూడా కనిపిస్తుంది. బౌన్సీగా కనిపిస్తుంది. ఎన్ని నేమ్స్ పెట్టినా కూడా చాలా తక్కువ ఈ హెయిర్ స్టైల్‌కొచ్చేసి. చూడండి, ఇలా మనం ఆ పాయ మొత్తంని తీసుకోవట్లేదు. సైడ్ కొంచెం తీసుకుంటున్నాను. మిగిలినదంతా కిందకి వదిలేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు 1 సైడ్ పార్టీషన్ అయితే తీస్తున్నాను. ఓకేనా, అది హెయిర్ స్టైల్ డిజైన్ రావడం కోసం మనం సైడ్ పార్టీషన్ అయితే తీస్తాము. క్లారిటీ ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ఇంత ప్లఫీగా అయితే వస్తుంది హెయిర్ స్టైలు. మీరు 2 లేదా 3 సార్లు కొంచెం అల్లగానే మీకు హెయిర్ స్టైల్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి అడగాలనుకుంటున్నాను. మన సైడ్ అంటే ఆంధ్ర సైడ్ అందరికీ హాలిడేస్ ఇచ్చారు కదా. ఆంధ్ర, తెలంగాణ మొత్తం అయితే ఇచ్చేశారు. మాకైతే ఇక్కడ ఏమీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. కర్ణాటకలో పిల్లలు ఇంకా స్కూల్‌కి వెళ్తున్నారు. నెక్స్ట్ పిల్లలకొచ్చేసి సండే నుంచి, అంటే సండే కూడా ఉంది ఎగ్జామ్ వచ్చేసి, మండే నుంచి అన్నమాట హాలిడేస్. మండే నుంచి 8th వరకు. ఓకేనా, హాలిడేస్‌కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారా? బాగా ఎంజాయ్ చేస్తున్నారా అందరూ? మేమైతే ఇక్కడే ఉన్నాము. అందరూ మా ఫ్రెండ్స్ వాళ్ళ కిడ్స్ అందరూ వెళ్లారు అని చెప్తున్నారు అక్కడ ఆంధ్రాలో వచ్చేసి. చూడండి, ఇక్కడి వరకైతే మన హెయిర్ స్టైలు మిడిల్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ మనము ఇక్కడి వరకు హెయిర్ స్టైల్ వేసాం కదా. ఇక్కడ నార్మల్‌గా మన జడను ఎలా అల్లుతామో అలా అయితే కొంచెం, అంటే 2, 3 సార్లు అలా అల్లేసి ఇక్కడైతే హెయిర్ బ్యాండ్ తోటి సెక్యూర్ చేసేయండి. ఓకేనా, హెయిర్ బ్యాండ్ అయితే అక్కడ వేసేయండి. ఇక్కడ మీరు బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నారు అనంటే మనకు హెయిర్‌లో కలిసిపోతుంది కాబట్టి నీట్‌గా ఉంటుంది. ఓకేనా, కలర్‌వి చూస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఇలా వదిలేస్తే బాగోదు. ఇంకొంచెం హెయిర్ స్టైల్‌ని అయితే ఇక్కడ సైడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫ్రంట్ సెక్షన్ మొత్తం అయితే తీసుకున్నాను. మామూలుగా మనం ఎలా అల్లుతామో అలా అయితే 3 పాయలు తీసేసి అల్లాలి. ఓకేనా,
నాకు అంటే నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ అందరికీ ఇప్పుడు నేను ఇలా సైడ్ వేసేదంతా వచ్చుంటుంది. అంటే చాలా హెయిర్ స్టైల్స్‌లో చూపిచ్చాను. చూడండి అలా అల్లేసి మనం సైడ్ పార్టిషన్ తీస్తా అల్లుకుంటా రావాలి. ఓకేనా? మనకు ఇదైతే చాలా ఈజీ ఉంటుంది. ఆ మిడిల్ పార్ట్ అంటే ఫస్ట్‌లో వేశాను కదా! అది మాత్రం మనకు చూడడానికి చాలా ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందుకే చెప్తున్నాను మీరు ఈవినింగ్ వేసుకోవాలి అనంటే మార్నింగ్ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఆ హెయిర్ స్టైల్ వేశారు అనంటే లుక్ చాలా చేంజ్‌గా ఉంటుంది. మనము టెంపుల్స్‌కి వెళ్తున్నాము అంటే శారీ, హాఫ్ శారీ అలా వేసుకుంటాం కదా! చాలా చాలా పర్ఫెక్ట్‌గా అయితే సరిపోతుంది ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి. చూడండి ఇలా సైడ్ అయితే అల్లుతున్నాను. ఓకే. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. అందరికి వచ్చే ఉంటుంది. ఓకేనా? మాకు హెయిర్ స్టైల్ వచ్చు అక్క అన్న వాళ్ళైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ కొంచెం బానే చూస్తున్నారు. కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ అయితే చూడండి. మాకు ఇంకొంచెం బూస్టప్ అయితే వస్తుంది. ఓకేనా? ఇలా ఎక్కడి వరకు మనం ఈ హెయిర్‌ని అల్లాలి అనంటే మిడిల్‌లో మనము ఎక్కడి వరకు హెయిర్ బ్యాండ్ అక్కడ మనం వేసేసాం కదా! రబ్బర్ బ్యాండ్‌ని అక్కడి వరకైతే ఇలా హెయిర్‌ని అల్లుకుంటా వెళ్ళాలి. ఓకేనా? అలా మొత్తం అల్లేసాక మనకొక డిజైన్ అనేది ఫార్మ్ అవుతుంది. చాలా బావుంటుంది హెయిర్ స్టైల్ వచ్చేసి. ఈ హెయిర్ స్టైల్ కిడ్స్‌కి కూడా చాలా బావుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇంకా లాస్ట్ వరకు అయితే వచ్చేస్తుంది మన హెయిర్ స్టైలు. ఇక్కడ ఇంకొక పాయనైతే తీసుకొని అల్లేస్తున్నాను. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు మీకు హాలిడేస్ ఇచ్చారో లేదో, నెక్స్ట్ మీరు ఎవరి ఇంటికెళ్లారు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్లారా? కిడ్స్ మీరు నానమ్మ వాళ్ళ ఇంటికెళ్లారో ఒక మెసేజ్ చేయండి. ఓకేనా? చూడండి ఇక్కడి వరకైతే అల్లుకొని కొంచెం మళ్ళీ అల్లుకొని ఇక్కడైతే మనము బ్యాండ్ తోటి సెక్యూర్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇలా సెక్యూర్ అయితే చేసేసుకోవాలి. సెక్యూర్ చేసేసుకున్నాక ఇంకా అనదర్ సైడ్ అయితే మనము హెయిర్ స్టైల్‌ని స్టార్ట్ చేసేద్దాము. ఈ పాప హెయిర్ అయితే ఫ్రెండ్స్ చెప్పాలి. అసలు నేను ఇలా ఒక పాయ తీస్తున్నాను. నెక్స్ట్ చిక్కులు పడిపోతుంది. అంత చిక్కులు పడుతుంది పాప హెయిర్. ఈ పాప వచ్చేసి మా ఓనర్ వాళ్ళ కిడ్ అనమాట. చాలా ఎక్కువ అయితే చిక్కు పడిపోతుంది. పాపం స్కూలుకి ఎలా వేసుకుంటున్నావు అని నాకు వచ్చి రాని కన్నడలో ఈ హెయిర్ స్టైల్ వేస్తున్నంత సేపు ఆ పాపని అడిగాను. ఏం లేదు నాకు ఈజీ, ఈజీ అని చెప్తుంది ఆ అమ్మాయి. అదే ఇక్కడ మాట్లాడుతున్నాను ఆ పాపతోటి. మా పాప వచ్చేసి స్కూల్‌కెళ్ళిపోయింది గదా! అందుకే ఆ పాపనైతే అడిగాను హెయిర్ స్టైల్ వేస్తానమ్మా అంటే ఓకే అని చెప్పేసింది. చూడండి ఇక్కడైతే పార్టిషన్ తీసేసి సేమ్ మనం మామూలుగా ఎలా అల్లుతామో అలా అల్లాలి. నెక్స్ట్ సైడ్ కొంచెం హెయిర్‌నైతే తీసుకొని మనం అల్లుతున్న జడలోకి పెట్టేసి దాన్ని కూడా కలిపేసి అల్లేయాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ వాయిస్ కొంచెం డల్‌గా వస్తుంది. అంటే కోల్డ్ చేసిందన్నమాట బాగా. అందుకే వాయిస్ కొంచెం చేంజ్‌గా ఉంది. ఈ ఒక్క వీడియోకైతే అడ్జస్ట్ అయిపోండి. ఓకేనా? ఇలా మనం సైడ్ అంతా కూడా అల్లుకుంటా రావాలి. ఇది కూడా సేమ్ మనము ఫస్ట్ వన్ ఎలా అల్లామో అక్కడి వరకి అల్లుకుంటా రావాలి. చాలా ఈజీగా ఉంది గదా! మీరు ఒకసారి వీడియోని అంటే అటు ఇటు చూడకుండా పక్కన బాక్స్ ఏం పెట్టుకోకుండా చూసారు అనంటే మిడిల్‌ది వేసినా కూడా ఆ డిజైన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఓకేనా? ఇలా అల్లుకుంటా అయితే రావాలి. చూడండి ఇలా సైడ్ పార్టిషన్ తీయాలి. నార్మల్‌గా మనం ఎలా అల్లుతామో అలా అయితే అల్లేయాలి. ఓకేనా? చాలా ఈజీగా ఉంది గదా! ఈజీగా ఉందా? హార్డ్‌గుందా? అనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ కావాలి? హెయిర్ స్టైల్స్ వీడియోస్ కావాలా? లేదు అంటే హెయిర్ కేర్‌కి సంబంధించిన వీడియోసా? స్కిన్‌కి సంబంధించిన వీడియోసా? నెక్స్ట్ శారీని డిఫరెంట్ స్టైల్స్‌లో వేర్ చేసే వీడియోసా? ఇలా మీకు ఏ టైప్ వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలాంటివి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి కంపల్సరీగా అంటే 100కి 100% అయితే చూస్తాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కంపల్సరీగా అయితే కామెంట్ చేయండి. హెయిర్ స్టైల్సా? శారీ డ్రేపింగా? స్కిన్ కేరా? హెయిర్ కేరా? ఓకేనా? చూడండి మన హెయిర్ స్టైల్ అయితే ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇంకా ఇక్కడి వరకైతే అల్లుకుంటూ వచ్చాను. నెక్స్ట్ ఇంకొంచెం హెయిర్‌ని కూడా అల్లాలి అని చెప్పాను కదా! ఇక్కడ అటు సైడ్ ఉన్న హెయిర్‌ని, మిడిల్‌లో ఉన్న హెయిర్‌ని, ఇటు సైడ్ మనం అల్లిన హెయిర్‌ని
మొత్తం 3 పార్టీషన్స్‌ని మన హ్యాండ్‌లోకి తీసుకొని ఇక్కడ ఒక 1 రబ్బర్ బ్యాండ్ వేశారు అనంటే, ఇంకా ఇక్కడ రబ్బర్ తోటి సెక్యూర్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇంకా ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. మీకు ఇక్కడ కూడా నేను కొత్తగా తీసుకురావాలి అనేసి కొంచెం మనము నెక్స్ట్ అల్లేది కొంచెం డిఫరెంట్‌గా అయితే చూపిచ్చాను. ఇక్కడ మనం ఆల్రెడీ అల్లేసాం కదా! దాన్ని మనం పైన సెక్యూర్ చేసేసాక దీన్నైతే తీసేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్‌గా వేశాను అని చెప్తున్నాను గదా! ఇది కూడా చాలా బావుంటుంది ఫ్రెండ్స్. అంటే మనం నార్మల్‌గా 3 పాయలు తీసుకొని నార్మల్ డైలీ ఎలా జడలు అల్లుతామో అలా అయితే నేనిక్కడ అల్లలేదు. చూడండి కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సైడ్ అయితే కొంచెం హెయిర్‌ని తీసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇటు సైడ్ లాస్ట్ కూడా కొంచెం హెయిరే తీసుకున్నాను. అంటే మనము ఎక్కువ హెయిర్ అయితే తీసుకోము. సైడ్స్ ఇటు సైడ్ ఉన్న హెయిర్‌ని, అటు సైడ్ ఉన్న హెయిర్‌ని అయితే తీసుకొని అల్లుతాము. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, ఆ పాయ మొత్తం పట్టుకొని అల్లేస్తాం. అలా అల్లట్లేదు. ఇలా అల్లడం కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంది. మనకు కొంచెం బౌన్సీగా కూడా కనిపిస్తుంది. చూడండి అది ఎలానో చెప్తాను. నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న హెయిర్ లాస్ట్‌లో అయితే తీసుకోవాలి. ఓకేనా? మీరు ఎక్కువ పార్టీషన్‌ని తీసుకొని అల్లారు అనంటే, అంటే మనకి ఎక్కువగా మనం వెయ్యాలి అనుకున్న డిజైన్ అయితే అక్కడ ఫార్మ్ కాదు. ఓకేనా? చూడండి ఇలా కొంచెం కొంచెం అయితే తీసుకోండి. మనకు అల్లేటివైతే ఎక్కువొస్తాయి అల్లడం అనేది. ఓకేనా? చూడండి ఇలా ఇంకొక సైడ్ కూడా కొంచెం అయితే తీసుకొని అల్లేస్తున్నాను. ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ హెయిర్ స్టైల్ నేను వన్ సైడ్ పెట్టి తీయలేదు. నా మొబైల్ వచ్చేసి ఎన్ని టైప్స్‌లో, అంటే మీకు వీడియో నేను క్లారిటీగా ఇవ్వాలి అనేసి రైట్ సైడ్‌లో, లెఫ్ట్ సైడ్‌లో, బ్యాక్ సైడు ఇలా అన్ని చోట్ల పెట్టి తీశాను. మీకు కొంచెము ఎడిటింగ్‌లో ఉంది అనంటే మీరు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ అయితే పెట్టి తీసేసాను ఈ వీడియో వచ్చేసి. మీకు మంచిగా ఇవ్వాలి ఫుటేజ్ అనేసి. చూడండి ఇలా సైడ్ అయితే తీసుకుంటున్నాను, అల్లేస్తున్నాను. ఓకేనా? ఇది మనకు లాస్ట్‌లో వచ్చే వరకు ఎలా ఫార్మ్ అవుతుందంటే ఫ్రెండ్స్, మనము 3 పాయలు పెట్టి అల్లుతాం కదా! అలా ఉండదు. మనము మిడిల్‌లో పైన వచ్చేసి మిడిల్‌లో వేసాం కదా హెయిర్, అలా అయితే ఫార్మ్ అవుతుంది. చాలా బావుంటుంది. మీరు నార్మల్‌గా డైలీ వేయడానికైనా సరే ఒక్కసారి ఇది వేసి చూడండి మీ కిడ్స్‌కి. అంటే కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఓకేనా? నేను చెప్పాను కదా! ఈ పాపకి ఎక్కువ చిక్కులు పడుతుంది అనేసి. అసలు ఎంత కష్టమైంది అనంటే, ఇప్పుడు వేసేది కష్టం కాలేదు. నాకు సైడ్స్ అల్లాను కదా! అవైతే చాలా కష్టం అనిపించింది. ఓకేనా? చూడండి ఇలా అయితే ఉంటుంది. మీరు హెయిర్ స్టైల్ వేస్తున్నారు అనంటే ఫ్రెండ్స్, మంచిగా హెడ్ బాత్ చేసి, చిక్కులు తీసుకొని చాలా స్లోగా తీయండి. ఇంగా ఫాస్ట్‌గా అయితే చిక్కులు తీశారు అనంటే హెయిర్ ఎక్కువ లాస్ అవుతుంది. నేను చెప్పాను కదా! రీసెంట్‌గా మన వీడియోస్ ఒకటొచ్చేసి ఎక్కువగా చాలామంది చూసారు. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది హెయిర్ కేర్‌ది. మీరు ఆ వీడియో చూడలేదు అనంటే నేను డిస్క్రిప్షన్‌లోనే లింక్ అనేది ఇస్తాను. వెళ్లి చూసేయండి. చాలా బావుంటుంది. వీడియో వచ్చేసి హెయిర్ ప్యాక్ వల్ల 1 టైమ్‌కి హెయిర్ లాస్ కావడాన్ని తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఖచ్చితంగా అయితే మీరు చూడలేదు అనంటే 30 డేస్‌లో నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను. ఆ వీడియోలో వెళ్లి చూసేయండి. చూడండి ఫైనల్‌గా అయితే మనము లాస్ట్ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ అల్లడం వచ్చేసి మనకు ఒక మిడిల్ వరకు అల్లేసాక ఇంక తర్వాత చాలా ఈజీ అయిపోతుంది హెయిర్ అనేది అల్లడం. ఓకేనా? ఇక్కడైతే ఇంక నేను బ్యాండ్ తోటి సెక్యూర్ చేసేస్తున్నాను. మీరు కంపల్సరీగా ఇలాంటి బ్యాండ్స్‌వి యూజ్ చేశారు అనంటే మనకి హెయిర్ స్టైలు ఎక్కడికి పోదు. చాలా సెక్యూర్‌గా అయితే ఉంటుంది. ఓకేనా? ఇలా మీరు సెక్యూర్ చేసేసాక అయిపోలేదు. ఇంకా కొంచెం ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేద్దాము మన ఈ హెయిర్ స్టైల్‌కి. చూడండి ఇవి మనకు నార్మల్‌గా కనిపిస్తుంది. ఓకే. కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంది మనం అల్లింది. దీనికి ఇంకొంచెం నేను వాల్యూమ్‌ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. అందుకని ఏం చేశాను అనంటే వీడియో చూడండి. ఇక్కడ డౌన్ నుంచి కొంచెం ఇలా పుల్ చేశాను. ఓకేనా? ఇలా మనం బయటికి కొంచెం హెయిర్‌ని లాగడం వల్ల మీకు సన్నగా, చిన్నగా ఉన్న హెయిర్ కూడా కొంచెం వాల్యూమ్‌గా, లావుగా అయితే కనిపిస్తుంది మీ హెయిర్ అనేది. అప్పుడు చూడడానికి చాలా బావుంటుంది హెయిర్ స్టైల్ వచ్చేసి. చూడండి అలా మీరు సైడ్ పట్టుకొని కొంచెం ఇలా పైకి లాగండి అంతే.
అక్కడ ఏమి బ్రహ్మ విద్య ఏమీ లేదు. చాలా ఈజీ. ఓకేనా? చూడండి పట్టుకొని కొంచెం పైకైతే లాగాలి. ఓకే. ఈజీగా ఉంది గదా! మీరు ఇదే కాదు, ఈ హెయిర్ స్టైల్ అనే కాదు ఫ్రెండ్స్. మీరు నార్మల్‌గా డైలీ ఇలా అల్లుకుంటున్నా సరే, లేదు కొంచెం డిఫరెంట్‌గా వేసుకున్నా సరే, ఇలా అల్లారు అనంటే, కొంచెం హెయిర్‌ని ఇలా పైకి లాగారు అనంటే, అక్కడ కొంచెం మనకు వాల్యూ వైస్‌గా అయితే కనిపిస్తుంది. మనం అల్లిన హెయిర్ వచ్చేసి. ఓకేనా? ఇప్పుడు మనము కొంచెం యాక్సెసరీస్‌నైతే ఈ హెయిర్ స్టైల్‌కి యాడ్ చేసేద్దాం. ఇంకొంచెం అందంగా అయితే ఉంటుంది హెయిర్ స్టైల్ వచ్చేసి. చూడండి ఇలా నేను ఇలాంటిది ఒకటైతే క్లిప్ పెట్టేస్తున్నాను. చాలా బాగా సెట్ అయింది అనిపించింది నాకు ఈ హెయిర్ స్టైల్‌కి. ఇప్పటి వరకు మా పాపకు కూడా పెట్టలేదు. చాలా బావుంది. ఇదొచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. 5 ఐటెమ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నాకు డౌన్‌లో కూడా చాలా ఖాళీగా అనిపించింది. అందుకని ఏం చేశాను అంటే, మనం ఫ్రంట్ సెక్షన్‌లో చిన్న చిన్న క్లిప్స్ పెడతాం కదా! నాకు అవైలబుల్ అవే ఉన్నాయి ప్రెజెంట్ ఇంట్లో వచ్చేసి. వాటినైతే పెట్టేసాను ఇలా మిడిల్‌లో. లేదు అంటే మీ దగ్గర స్టోన్స్ ఫ్లవర్స్ ఉన్నా, ఆర్టిఫిషియల్‌వి ఉన్నా, లేదు అంటే రియల్ ఫ్లవర్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా యూనిక్‌గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చింది అనే అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకైతే కామెంట్ రూపంలో అయితే నాకు పెట్టేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఇంకా ఫైనల్‌గా అయితే ఇలా ఉంది మన హెయిర్ స్టైల్. టోటల్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకు ఫ్రంట్ సెక్షన్ నుంచి లాస్ట్ వరకు అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది హెయిర్ స్టైల్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో చెప్పండి. చూడండి ఇలా అయితే ఉంది. నెక్స్ట్ ఇలా మీకు ఇలా సైడ్స్ అల్లేది ఇష్టం లేదు అనుకున్న ఫ్రెండ్స్ ఓన్లీ మిడిల్ పార్ట్ వేసేసి అటు ఇటు హెయిర్ తీసేసి మనం ఓపెన్ హెయిర్‌లో మిడిల్‌లో ఫ్లెక్కర్ పెట్టేయొచ్చు. బావుంటుంది. అలా అయినా కూడా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్ ఓకే. లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.